చూడండి 4వ అధ్యాయము 20వ వచనంలో మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద ఎక్కించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్ళాను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని వెళ్ళాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఇక్కడ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఒకే ఒక కారణం. ఇందాక మోషే ఆ కర్రను గురించి ఏమన్నాడు? కర్ర అన్నాడు. ఇక్కడ దేవుడు ఏమని రాయిస్తున్నాడు? ఇప్పుడు ఎవరి కర్ర అయిపోయింది అది? ఆమేన్, హల్లెలూయా. ఇందాక వరకు అది మోషే కర్ర. కానీ ఎప్పుడైతే మోషే కర్ర దేవుడు చెప్పమని చేసి పని చేశాడో, దేవుడి చేతికి అప్పగించాడో, దేవుని పనికి అప్పగించాడో, ఇక ఆ కర్ర ఏమైపోయిందంటే దేవుని కర్రగా మారింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని కర్ర, అది దేవునిది. మోషే చేతిలో ఉన్నా కానీ అది మోషే కర్ర కాదు, అది ఏమిది? దేవుని కర్ర. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ కర్ర ద్వారా మోషే అద్భుతాలు చేయడం మొదలెట్టాడు. ఆ కర్రట్టుకెళ్ళి ఫరో ఎదుడైతే పాము అయింది. ఆ కర్రట్టుకెళ్ళి నైలు నది కొడితే నైలు నదిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ రక్తంగా మారిపోయాయి. ఆ కర్రట్టుకెళ్ళి గాలి వైపు చూపిస్తే అద్భుతాలు జరిగాయి. ఈగలు వచ్చాయి, ఆ యొక్క నలులు వచ్చాయి, లేకపోతే కప్పలు వచ్చాయి. ఇలాంటి అద్భుతాలన్నీ జరుగుతున్నాయి. ఆ కర్రట్టుకెళ్ళి ఎర్ర సముద్రం మీద చాపితే ఎర్ర సముద్రము 2 పాయలు అయిపోయింది. ఆ కర్రట్టుకెళ్ళి ఆ యొక్క బండను కొడితే బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు మంచి మాట చెప్తాను. ఇప్పుడు కర్రలో ఉందా అద్భుతం? ఎక్కడుంది? దేవుల్లో ఉంది. కర్ర ఎందుకు ఇచ్చాడంట మోషేకి దేవుడు? కర్ర మోషేకి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆ భయస్థుడికి ఒక ధైర్యం కోసం. ఆ భయస్థుడికి ఒక ధైర్యం కోసం. ఏంటో ధైర్యం? దేవుని కర్ర నా చేతిలో ఉంది, నేను ఏదైనా చేయగలను. దేవునికి స్తోత్రం. అతని విశ్వాసము ఆ కర్ర ద్వారా దేవుని మీద ఉంది. ఇప్పుడు కర్రలో శక్తి లేదు, ఆ కర్రను వాడుతున్నటువంటి విశ్వాసంలో శక్తి ఉంది. ఎలాగా? కర్రలో శక్తి లేదు, ఎందులో ఉంది శక్తి అంతా? కర్రను వాడే విశ్వాసంలో ఉంది శక్తి అంతా. నీకు మంచి మాట చెబుతాను. కొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు శిష్యులకు చెప్పాడు, మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు నూనె రాసి ప్రార్థన చేయండి. యాకోబు పత్రిక కూడా యేసు ప్రభు పౌలు గారు యాకోబు అంటాడు, మీరు ఎవరికైనా పోకపోతే పెద్దలు పిలిపించుకు నూనె రాసి ప్రార్థన చేయించుకోండి అంటాడు. నూనెలో శక్తి ఉందా? చెప్పట్లేదు. నూనెలో శక్తి లేదు. హలో, ఇది గుర్తుపెట్టుకోండి. నూనెలో ఏ విధమైన శక్తి లేదు. నూనెలో ఏ విధమైన శక్తి లేదు. చాలామంది అంటారు నూనె కొనుక్కోండి అంటారు. నూనె అమ్ముతారు చాలా స్వస్థశాలలో. అసలు నూనెలో ఏ విధమైన శక్తి లేదు. నువ్వు ఇంట్లో నూనె రాసుకొని ప్రార్థన చేసినా దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కొట్టుగా నుంచి కొనుక్కు తెచ్చుకుని వాడినా అది ప్రార్థన తైలమే. కొట్టుగా నుంచి కొనుక్కు తెచ్చుకుని ప్రత్యేకంగా వాడుకో, తప్పేం లేదు. అక్కడే కొనుక్కోవాలని రూల్ రెగ్యులేషన్స్ ఏమి లేదు. నూనె కొనుక్కోవడం తప్పు. నూనెలో శక్తి లేదు. నూనెలో శక్తి లేదు, కానీ ఎక్కడ ఉందో శక్తి తెలుసా? ఆ నూనెను వాడే విశ్వాసంలో ఉంది శక్తి. దేవునికి స్తోత్రం. దేవుడు నూనె రాసుకుని ప్రార్థన చేయమన్నాడు కనుక ఆ నూనె రాసి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని నమ్మడంలో ఉంది శక్తి అంతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే కర్రలో బలము లేదు, మోషే కర్రలో నాసిక లేదు. ఆ కర్రను వాడే విశ్వాసములో శక్తి ఉంది కనుక ఆ విశ్వాసం ద్వారానే దేవుడు కార్యాలు చేయటం ప్రారంభించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మోషేను వాడుకోవడానికి, మోషే ద్వారా అద్భుతాలు చేయడానికి మోషేకు దేవుడు ఎక్కడి నుంచో తెచ్చిన కర్ర లేదు. మోషే అప్పటి వరకు వాడుకుంటున్న కర్రనే దేవుడు అభిషేకించి కర్రగా దేవుని కర్రగా వాడి ఆ కర్ర ద్వారానే దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొంచెం మనం ముందరికి వెళ్ళి ఆలోచన చేస్తే, ఇంకొంచెం మనం ముందరికి వెళ్తే దావీదును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదును జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తాడు. దావీదు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడంటే, దావీదుకి అన్నగారు అందరూ మిలిటరీలో పనిచేస్తారు. దావీదు ఎక్కడ పనిచేస్తాడు? గొర్రెలు కాసుకుంటాడు. దావీదు ఒకటి గొర్రెలు కాసుకుంటాడు, మిగతా వాళ్ళందరూ మిలిటరీ ఉద్యోగాలు చేస్తారు. ఒకసారి ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి యుద్ధం వచ్చేది. చాలా రోజులుగా ఇద్దరు ఎదురు బదురు రుచుకుని యుద్ధం చేసుకోవట్లేదు. అలాగే రుచు చూస్తున్నారు. ఎందుకు యుద్ధం చేయట్లేదంటే, ఫిలిస్తీన్లో నుంచి ఒకడు వచ్చి, మీ వాళ్ళు మా వాళ్ళు దెబ్బలాడుకోవద్దు, మీకు ఎవరికైనా దమ్ముంటే నన్ను ఒక్కడిని జయించండి, మా దేశం అంతా మీకు దాసోహం అయిపోతాం, లోబడిపోతాం. ఒకవేళ మీలో ఎవడైనా వచ్చి నన్ను జయించలేకపోతే మీరందరూ నాకు దాసోహం అవ్వాలి, మాకు లోబడిపోవాలి. ఒకటే 1 by 1 యుద్ధమే, ఎవడైనా దమ్మున్నవాడు రండి అని చెప్పి వాడు సవాలు విసరడం మొదలుపెట్టాడు. ఎవడు కూడా ఆ ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతును చంపడానికి కానీ, గొల్యాతుతో యుద్ధం చేయడానికి కానీ ఎవడు వెళ్ళటం లేదు. యుద్ధం అంతా అలాగే ఉండిపోయింది. దావీదు నాన్నగారు వాళ్ళ అన్నగారులకి కొంచెం ఆహారం పంపించడానికి దావీదుని సిద్ధం చేశాడు. దావీదా, ఈ ఆహారం పెట్టుకెళ్ళి అన్నయ్యలకు ఎవరా, వాళ్ళ యుద్ధంలో ఉన్నారు, చాలా కాలం నుంచి జున్నెట్టుకెళ్ళు, రొట్టెలెట్టుకెళ్ళు, ఎవలెట్టుకెళ్ళు అని చెప్పి కొంత ఆహారాన్ని దావీదుకు ఇచ్చి పంపిస్తే దావీదు ఆహారం పట్టుకొచ్చాడు, బాగానే ఉంది. అన్నగారులకు ఇచ్చాడు, బాగానే ఉంది. వాళ్ళ అన్నగారులు అన్నాడు, ఇచ్చేవారు వెళ్ళు అన్నాడు. తెచ్చా కదా వెళ్ళిపో అన్నాడు. నేను వెళ్తానులే కానీ ఆడేవాడు అన్నాడు. ఆడేవడంలే, నీకెందుకు, నువ్వు పని చూసుకో అన్నాడు. కుదరదు. ఎందుకో తెలుసా, వాడు ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నాడట? ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాడు. ఏమి ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాడు? ఎవరు తిడుతున్నాడు? దేవుణ్ణి తిడుతున్నాడు, దేవుని నామాన్ని దూషిస్తున్నాడు. కాబట్టి వాడి సంగతి ఏంటో చూస్తానంటున్నాడు. ఎవరు? అసలు కొమ్ములు తిరిగిపోయి యుద్ధరంగంలో అలసిపోయి, యుద్ధరంగంలో అనుభవం ఉన్నవాళ్ళు సహితం వాడితో యుద్ధం చేయడానికి వెళ్తలేదు. కానీ అప్పుడు దాకా గొర్రెను మేపుకొని వచ్చినాడంట, నేను అని చెప్పేస్తానంటాడు. అప్పుడు ఈయన ఎక్కడికి తీసుకెళ్ళారంటే సౌలు గారి దగ్గరికి తీసుకెళ్ళారు. సౌలు దగ్గరికి తీసుకెళ్ళి, సౌలా, వీడు గొల్యాతుని చెప్తానంటున్నాడు, గొల్యాతు యుద్ధం చేస్తానంటున్నాడు అంటే సౌలు గారు వాళ్ళ అన్నగారులను పిలుచుంటాడు. మరి మీ తమ్ముడు యుద్ధం చేస్తాకి వెళ్తానంటాడు రా బాబు, వీడు చూస్తేనే కుదంత ఉన్నాడు, వీడు గొర్రెలు కాసుకునేవాడు, వీడు ఎలా యుద్ధం చేస్తాడు? యుద్ధంలో చచ్చిపోతే నాకు సంబంధం లేదు. అప్పుడు దావీదు అంటాడు, సౌలా, మీకు తెలియని సంగతి ఏంటో తెలుసా, నేను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, నేనే చంపేశాను. ఒకసారి సింహం వచ్చింది, నేనే చంపేశాను. ఆడంత వీడికంటే ఆడి గొప్పదేంటి, సింహం కంటే గొప్పడేంటి, వాడు నేనే వేసేస్తానంటాడు. అయితే సరే, అయితే నీ ఇష్టం, నీ పూచీకత్తు మీద నువ్వు వెళ్ళాలన్నాడు. సరే వెళ్తానన్నాడు. వెంటనే ఆ యుద్ధోపకరణాలన్నీ ధరింపజేశారు. యుద్ధోపకరణాలు అంటే చిరస్నానం పెట్టారు, వాళ్ళకి కవచం పెట్టారు, కాళ్ళు కై పెట్టారు, చేతికి పెట్టారు, కత్తిచ్చారు. ఇవన్నీ మొయ్యలేక నడలేకపోతున్నాడు. ఇప్పుడు చూసిన అందరూ నవ్వుతున్నారు. ఊరు వేసుకుని నల్లపోతున్నావు, వాడిని చెబుతావురా నువ్వు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేసుకుని నల్లపోతున్నావు, నీకు ఆడి దగ్గరికి వెళ్ళి ఏం చెబుతావు నువ్వు? అప్పుడు అంటాడు, అయ్యా నాకు ఇది వాడుకలేదు, తీసేయండి. మరి యుద్ధానికి వెళ్ళగలుగుతావు? నాకు అలవాటు అయింది ఒకటి ఉంది. ఏంటది? ఒడిసెల తిప్పడం నాకు అలవాటు. ఆ ఒడిసెల పట్టుకునే నేను యుద్ధానికి వెళ్తాను. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఆ ఒడిసెల పట్టుకునే యుద్ధానికి వెళ్తాను. సరే అయితే సౌలు మళ్ళీ అన్నాడు, నీ కర్మ, మరి నువ్వు చచ్చిపోతే మాకు సంబంధం లేదు. వాళ్ళ అన్నగారులు అందరూ టెన్షన్లో చూస్తున్నారు, ఎందుకు వచ్చేది పడురా నీకని. దావీదు యుద్ధరంగంలోకి వెళ్ళాడు, కర్ర పట్టుకుని వెళ్ళాడు, ఒక ఒడిసెల పట్టుకుని వెళ్ళాడు. గొల్యాతు చూస్తున్నాడు, ఎవడన్నా దమ్ముంటే రండిరా అంటున్నాడు. వచ్చాను రా అన్నాడు. నువ్వా అన్నాడు. నేనే అన్నాడు. నేనేను కుక్క పిల్లలు అనుకున్నావా, కర్ర పట్టుకుని వచ్చావు? దావీదు అంటాడు, కుక్క పిల్లలు అనుకున్నావా, ఈరోజు నువ్వు అయిపోతావు నా చేతులు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను వేసేస్తాను, నేను వేసేసి శుభ్రంగా కాకులకి గద్దలకి ఆహారంగా వేస్తాను నేను అంటాడు. ఆ పాప గొల్యాతు నవ్వుకున్నాడు.
ఫిలిష్తీయులందరూ నవ్వుకున్నాడు. వీడెవడు అని చెప్పడం ఏంటి? మరి నిజమే, అలాగే ఉంది. అక్కడ నౌకురిలాగే ఉంది, నవ్వులాట్లాగే ఉంది. దావీదైనా ధైర్యంతో ఉన్నాడు. ధైర్యంతో అంటున్నాడు, ఇదిగో నేను చేసేది యుద్ధము నా పేరట కాదు, యుద్ధం చేసేది నా గొప్పతనం కోసం కాదు, యుద్ధం చేసేది దేవుని నామం పేరిట యుద్ధము జరిగించేది యెహోవాయే, యుద్ధము యెహోవాదే అని చెప్పి ఒడిశాల్లో రాయి పెట్టాడు. గిర్ర 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 తిప్పొదిలేశాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఆ రాయి ఎక్కడ తగిలినా కానీ వాడికి ఏమీ జరగదు. ఎక్కడ తగలతాడు, కాడికి తగలతాది యుద్ధం. రాయి చిన్న గురకరాయి పడగా ఏమవుతుందండి? ఒళ్ళంతా ఇనుముతో కప్పేసుకున్నాడు. వాడు బ్రెస్ట్ ప్లేట్ అంట. అంటే వీడు మొత్తం మీద ముందు గుండెల మీద పెట్టుకున్నటువంటి ఆ కవచం యొక్క బరువు ఎంత అనుకుంటారు? 57 కేజీలట. 57 కేజీలు బరువు ఉన్న రాగితో తయారు చేసుకున్నటువంటి అది పెట్టుకున్నాడు, కవచం పెట్టుకున్నాడా. వాడికి ఏమవుతుంది నా మొఖం? ఏమవుదాం. కానీ మీకు విషయం తెలుసా? ఒడిశాలలో విడిచిపెట్టినటువంటి రాయి ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళుతుందో దావీదుకు తెలియదు. కానీ దాన్ని పంపించిన దేవుడు ఒకడున్నాడు. దేవునికి స్తోత్రం. దావీదుని అభిషేకించిన దేవుడు ఒకడున్నాడు. ఆ దేవుడు ఆ రాయి యొక్క దిశను నిర్దేశించి ఆ రాయి ఆ శత్రువు యొక్క బలహీనత మీద తగిలేటట్టు చేశాడు. ఆ తగలగానే నిసుడి మీద తగలగానే ఆ నిసుడి మీద తగిలిన వెంటనే ఆ గొల్యాతు చెట్టు పడినట్లుగా బోరంగా పడ్డాడు. పడిన వెంటనే దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క గొల్యాతు యొక్క కత్తి తీసి అతని తలను నరికేశాడు. దేవునికి స్తోత్రం. మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ అద్భుతం ఎక్కడి నుంచి జరిగింది? వాడుక లేని ఆయుధాలతో జరగలేదు. దావీదుకి అలవాటు లేనటువంటి కత్తి ద్వారా దేవుడు అద్భుతం జరిగించలేదు. దావీదుకి అలవాటు లేని ఆయుధాల ద్వారా దావీదుకు విజయం రాలేదు. దావీదుకు విజయం ఎక్కడి నుంచి వచ్చిందంటే దావీదుకు అలవాటు ఉన్నటువంటి ఒడిశల ద్వారానే దేవుడు దావీదుకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ జీవితంలో విజయం రావడానికి ఏదో క్రొత్త అలవాట్లు చేసుకోవద్దు, క్రొత్త కార్యాల కోసం చూడొద్దు, కొత్త పనుల కోసం చూడొద్దు, కొత్త కార్యాల కోసం చూడొద్దు, కొత్త ఆయుధాల కోసం చూడొద్దు, కొత్త పనుల కోసం చూడొద్దు. నీ చేతిలో ఏదుందో, నీకేది అలవాటు ఉందో ఆ కార్యముతోనే, నీకేది అలవాటు ఉందో ఆ పనులతోనే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయడానికి ఆయన సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీకు ఏ పని అలవాటో ఆ పని ద్వారానే, నీకు ఏ అలవాటు ఉందో ఆ అలవాటుతోనే, నువ్వు ఏ జీవనోపాధి చేస్తున్నావో ఆ జీవనోపాధితోనే, నువ్వు ఎంత సంపాదిస్తున్నావో ఆ సంపాదనతోనే దేవుడు గొప్ప అద్భుతాలు నీ జీవితంలో జరిగించుటకు ఆయన సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలీషా శిష్యుడు ఒకడు అప్పులు చేసి చచ్చిపోయాడు. హలో, ఎలీషా శిష్యుడు ఒకడు అప్పులు చేసి చచ్చిపోయాడు. తన భార్య ఎలీషా దగ్గరికి వచ్చింది. ఎలీషా అప్పులు చేసి చచ్చిపోతే బాగానే ఉంది, ఎలీషా శిష్యుడు బాగానే ఉంది, అది చచ్చిపోయాడు బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు శ్రమ అంతా ఎవరి మీదకి వచ్చి పడేది? పిల్లల మీదకి వచ్చి పడేది. జాగ్రత్తగా వినండి, ఒక మాట చెప్తారు. చాలామంది ఉన్నారు ఇక్కడ. మీరు పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, హలో, కానీ దయచేసి మీ పిల్లలకి అప్పులు మాత్రం ఇవ్వకండి. అదేంటంటే అయ్యారు అప్పులు ఇవ్వకుండా ఎలా ఉంటుందంటే అని చాలామంది అనొచ్చు. మీకు మంచి మాట చెప్తాను, అంటే ఇది ప్రమోషన్ కాదు, ఇది మందిరంలో మీరు ఇలాంటివి చెప్తున్నారు ఏంటంటే అనుకోవద్దు. ఒక మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసుకోవలసినటువంటి కొన్ని పాలసీలు ఉంటాయి. ఎల్ఐసి పాలసీలు తీసుకుంటారు కదా. ఎల్ఐసి పాలసీలు కాకుండా, అంటే అలాంటి జీవనోపాధి జీవిత బీమా కాకుండా టర్మ్ పాలసీ అని ఒకటి ఉంటుంది. టర్మ్ పాలసీ అని అంటే అర్థం ఏంటంటే మనం 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు కట్టాలి. అందులో 2 రకాల పాలసీలు ఉంటాయి అనుకోండి. కడితే ఈలోపు చనిపోతే బల్క్ అమౌంట్ ఇస్తారు. అంటే మనం పెట్టుకున్న కొలది 10 లక్షలు కానివ్వండి, 50 లక్షలు కానివ్వండి, ₹1,00,00,000 వరకు ఉంటుంది. ₹1,00,00,000 వరకు ఇస్తారు. అంటే మన వయసును బట్టి మనం కట్టే అమౌంట్ ఉంటుంది. టర్మ్ పాలసీ ఒకటి తీసుకోండి.
ఖచ్చితంగా ప్రతి మగోళ్ళు ఒక టర్మ్ పాలసీ తీసుకోండి. ఆ టర్మ్ పాలసీ ఎలాగంటే వాళ్ళు మనకు తిరిగి డబ్బులు ఇవ్వరు, కానీ మనం 60 సంవత్సరాల లోపు మనం పెట్టుకున్నటువంటి వయసు లోపు చనిపోయామనుకోండి, మనం ఎంత డబ్బులకైతే కడుతున్నామో అంత డబ్బులు ఇస్తారు. బల్క్ అమౌంట్, పెద్ద అమౌంట్ వచ్చుద్ది. తక్కువ డబ్బులు కడతాం, ఎక్కువ అమౌంట్ వచ్చుద్ది. కొన్ని ఉంటాయి, ఒకవేళ 60 సంవత్సరాల దాకా బతికిపోయామనుకోండి, 60 సంవత్సరాలు బ్రతికేసామనుకోండి, కొన్ని పాలసీలు ఉంటాయి, టర్మ్ పాలసీలే. మనం కట్టిన డబ్బులు మనకి ఇచ్చేస్తారు. కొన్ని పద్ధతులు ఉంటాయి, అవి ఏంటంటే మనం కట్టిన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి వచ్చిన డబ్బులు ఇస్తారు. అంటే ఇలాంటి పాలసీలు కొన్ని ఉన్నాయి. అలాంటివి తీసుకుంటే మీరు ఒకవేళ ఎవరు ఎంతకాలం బ్రతుకుతారు ఎవరికి తెలియదు కనుక, మనం ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తే మన పిల్లలకు ఒక భరోసా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలివిగా ఖర్చు పెట్టుకోండి. అనవసరంగా పిల్లల్ని అప్పుల పాలు చేయొద్దు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఆలోచిస్తున్నారు, ఏమని తెలుసా, నువ్వు కబుర్లు చెప్తావు, నువ్వు ఎన్ని పాలసీలు వేసేవేట. దేవునికి స్తోత్రం. పాలసీలు కట్టుకునే అంత ఆదాయం లేదండి ఇక్కడ. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము చెప్పడం వరకే, మేము చేయలేము అలాంటివి కొన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే నేను ఇంచుమించు 100కి 99.5% అప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. 99.5% ఇంచుమించు అప్పులు చేయకుండానే కార్యక్రమాలు చేస్తాను. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఆల్రెడీ బలహీనుని కదా, ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు. కాబట్టి చచ్చిపోకముందు నేను ఒకటి నమ్ముతాను, నా పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఏమి ఇవ్వకూడదు, అప్పులు మాత్రం ఇవ్వకూడదు. కానీ ఎలీషా శిష్యుడు మాత్రం అప్పులు ఇచ్చి చచ్చిపోయాడు. ఆ బాధ ఎవరి మీద పడింది ఇప్పుడు చెప్పట్లేదు, పిల్లల మీద పడింది. తల్లి గొల్లును ఏడుస్తుంది, అయ్యో పిల్లలు ఏమైపోతున్నారు, పిల్లల్ని ఆ అప్పుల వాడు తీసుకెళ్ళిపోతున్నాడు అనుకుని పరిగెత్తుకుని ఎలీషా దగ్గరికి వచ్చింది. ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా దగ్గర నుంచి ఏ విధంగా ఆలోచన చేస్తుందంటే ఈయన సంఘాన్ని పోగొట్టి, చందాలు పోగొట్టి ఏమైనా సహాయం చేస్తాడేమో అని ఆలోచించింది. కానీ ఎలీషా ఏమంటాడు తెలుసా, నీ ఇంట్లో ఏమన్నా ఏంటదా, అసలు ఏమి లేదురా నాయన, నా బాధలు తీర్చరా నాయన అని అడిగితే, నీ ఇంట్లో ఏముందని అడిగితే ఆవిడ తెలుగు మాట చెప్పేది ఏంటి, నా ఇంట్లో ఒక నూనె బుడ్డ ఉందయ్యా, కొంచెం నూనె ఉందంది. అప్పుడు ఎలీషా ఏమంటాడు తెలుసా, ఆ నూనె నువ్వు ఖాళీ పాత్రలో వేయి, ఖాళీ పాత్రలన్నీ నిండుతాయి, అప్పుడు ఆ దమ్ముకుని నీ అప్పులు తీర్చుకో అన్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళింది ఇవిడి, ఖాళీ పాత్రలన్నీ పోగొట్టింది. ఖాళీ పాత్రలన్నీ పోగొట్టి ఆ నూనె బుడ్డులో ఉన్నటువంటి నూనెను, ఆ తక్కువ నూనె ఆ ఖాళీ పాత్రలో వేయటం మొదలెట్టింది. దేవుడు ఆ ఇంట్లో అద్భుతం ఎక్కడి నుంచి చేస్తున్నాడు, ఉన్నదానితోనే అద్భుతం చేస్తున్నాడు. ఆ ఉన్నదాన్ని ఎలా వాడబడినాడో అలా వాడుతూ ఉంటుంటే ఆ నూనె విస్తరింపబడుతూ ఉంది. పోస్తున్న కొలది నూనె వస్తూనే ఉంది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు నీ మాట చెప్పనమండి, నీ ఇంటిలో ఏముంది అది దేవుడు చెప్పినట్టు వాడితే, నీ ఇంటిలో ఉన్నదాన్ని దేవుడు వాడమన్నట్టుగా వాడితే, నీ ఇంటిలో ఉన్న దాన్ని దేవుడు ఉపయోగించమన్నట్లు ఉపయోగిస్తే ఖచ్చితంగా దాన్ని దేవుడు విస్తరింపజేసి నిన్ను ఆశీర్వాదములకు కర్తగా మారుస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు సంపాదించుకున్నది తక్కువైనా సరే, నీ దగ్గర ఉన్నది కొంచెమైనా సరే, నీ దగ్గర ఉన్నది కొద్ది మాత్రమైనా సరే, నీవు దేవుడికి చిత్తానుసారంగా దేవుడు వాడమన్నట్లుగా, దేవుడు ఉపయోగించమన్నట్లుగా దాన్ని ఉపయోగించడం నువ్వు మొదలు పెడితే దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. వాడేటప్పుడు విశ్వాసంతో వాడాలి, వాడేటప్పుడు దేవుడి క్రమంతో వాడాలి. దేవుడు చేయమన్నాడు కాబట్టి చేస్తారన్నట్టుగా వాడాలి. దేవుడు మాటకు లోబడి చేయాలా. అలా చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు. 5,000 మంది పురుషులు కూర్చున్నారు. దేవుడు అన్నాడు, యేసు ప్రభువు అన్నాడు, అలా భోజనం పెట్టండి అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో భోజనం పెట్టండి అంటే ఇలా అంటారు, అయ్యా వాళ్ళు భోజనం పెట్టడానికి 200 దీనారాలు అవుతాయి, కానీ మన దగ్గర అంత డబ్బు లేదు. 200 దీనారాలు అంటే
6 నెలల జీతం, 6 నెలల 20 రోజుల జీతం, అంటే 7 నెలల జీతం. ఒక వ్యక్తి 7 నెలలు సంపాదిస్తే ఎంత డబ్బులు అవసరం అవుతాయో అంత డబ్బులు అవసరం వాళ్ళకు భోజనం పెట్టాలంటే. మన దగ్గర అంత డబ్బు లేదు. అయితే అక్కడ ఏముందో చూడండి అంటే, ఒకడు అంటాడు, ప్రభా ఇక్కడ చిన్న పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు, ప్రభా అంటే పట్టరా. అక్కడ ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొచ్చి యేసయ్యకి ఇస్తే యేసయ్య వారు దాన్ని ఏం చేశారు తెలుసా? ఆశీర్వదించినప్పుడు ఆ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది సమృద్ధిగా తిన్నారట. దేవునికి స్తోత్రం. సమృద్ధిగా తినడమే కాదు, ఇంకేమైంది? 12 గంపలు మిగిలిపోయాయి. హల్లెలూయా. ఇప్పుడు మిగిలినవి అందులో నుంచి మిగిలినాయా? ఎక్కడి నుంచి మిగిలాయి అండి? ఎక్కడి నుంచి మిగిలాయి 12 గంపలు? వాళ్ళు తినగా మిగిలినటువంటి మొక్కలయ్యి, తినగా వదిలేసిన మొక్కలు ఎత్తితే 12 గంపలు అయ్యాయి. దేవునికి స్తోత్రం. మీరు జాగ్రత్తగా వినండి, ఇక్కడ రహస్యం చెప్తాను మీకు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎలాగ ఆశీర్వదిస్తున్నాడు తెలుసా? సమృద్ధిగా ఆశీర్వదిస్తున్నాడు. ఎలాంటి సమృద్ధో తెలుసా? దేవుడు మనకిస్తున్నటువంటి ఆశీర్వాదం మనము తినగా ఇంకా మిగిలినట్లు ఆశీర్వదిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? దాన్ని పడేస్తున్నాం. దాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా ఎత్తుకోవాలి, జాగ్రత్తగా పోగు చేసుకోవాలి. అంటే మనం ఏం చేస్తున్నామంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చినటువంటి కృపను మనం వ్యర్థం చేస్తున్నాం. అందుకోసం మనకి ఏం ఉండట్లేదు. కానీ మనం ఏం చేయాలి తెలుసా? దాన్ని జాగ్రత్తగా, నువ్వు ఎంత తినగలవో అంత తినాలి, మిగతాది దాచిపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే లెఫ్ట్ ఓవర్ని వాడేయకూడదు, పడేయకూడదు. కొంతమంది గృహాల్లో రోజు ఇంత అన్నం పడేస్తారు. వండుకోవటం వెతుకో, పడేయటం వెతుకో, నాకు అర్థం కాదు. కొన్ని రోజులకి ఇంట్లో అన్నం బియ్యం అయిపోతాయి. నువ్వు పడేసే అన్నం ఇంకో 10 రోజులు వస్తుంది. నువ్వు ఎంత తింటావో తెలియదా? నీకు రోజు ఎంత తింటున్నారో తెలీదా? ఏముందండి, కాయగూరల కూర అయితే కొంచెం తక్కువ వేసుకోవటం, చికెన్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవటం, సరిపోయింది. ఎందుకంటే చికెన్ అనుకోండి, నాన్ వెజ్ అనుకోండి, మా ముద్ద ఎక్కువ వెళ్తుంది. ఆ రోజు కొంచెం ఎక్కువ వేసుకోవటమే. చికెన్ కూరగాయల కూర అనుకోండి, పెద్ద వెళ్తుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవటమే బియ్యం. ఆ రోజు ఎంత ఉన్నామో ఈ రోజు అంతా వండైతే మిగిలి పడిపోతూ ఉంటుంది, పాడైపోతూ ఉంటుంది. పాడు చేసుకోవద్దు, ఆదాయాన్ని పాడు చేసుకోవద్దు, అనవసరమైన ఖర్చులు పెట్టద్దు, అనవసరమైన ఖర్చులు పెట్టి అనవసరంగా ధనాన్ని పాడు చేసుకోవద్దు. అనవసరమైన ఖర్చుల్లోనే నీ ఆశీర్వాదం దాగి ఉంది. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఫోన్ వచ్చింది, ఖాళీగా కూర్చున్నప్పుడు ఇలా ఆర్డర్ పెడతా ఉంటారు. మీషోలో ఆర్డర్లో ఎందుకో తెలీదు, ఓ పులో సరదా పెట్టడం, లాస్ట్ టింగ్ అంటే చూసారా, అది ఇంట్లో కోసం సరదా. అంతేనా? కొంతమందికి సరదా ఆర్డర్ పెడతారు. ఎందుకు పెడతారో తెలీదు. ఉపయోగం ఉన్నది పెడతారు, ఉపయోగం లేనిది ఆర్డర్ పెడతారు. ఆ మీషోలో చూస్తే ఎన్ని ఉంటాయో. దేవునికి స్తోత్రం. ఉపయోగం లేనివి ఉంటాయి, ఉపయోగం లేనివి ఉంటాయి, మనకు అవసరం లేవు, మనకు బుర్రకి ఐడియా లేనివి కూడా అందులో ఉంటాయి, మనకు అవసరం లేనివి కూడా అందులో ఉంటాయి. అవి కొత్తదే, వాడితే పోకుంటుందేమని పెట్టేస్తూ ఉంటారు అంతే. మీకు విషయం చెప్పరా? ఇలాంటి వ్యర్థమైన ఖర్చుల్లోనే మిగలాల్సిన 12 గంపలు మిగిలిపోతున్నాయి, పాడైపోతున్నాయి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చేటప్పుడు ఇంకా 12 గంపలు మిగిలేటట్టు ఇస్తున్నాడు. కానీ నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? పారేసుకుంటున్నావు. పారేసుకోవద్దు, జాగ్రత్తగా వాడుకుంటే నీ ఆశీర్వాదాన్ని దేవుడు మిగులునట్లు చేయగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చేటప్పుడే మిగిలేటట్టు ఇస్తున్నాడు, సరిపడవటం కాదు, మిగిలేటట్టు ఇస్తున్నాడు దేవుడు నీకు. ఎలాగో తెలుసా? నీ గిన్నె నిండి పొరులునట్లుగా ఇస్తున్నాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఆ పొరులుతున్నది రేపుడికి వాడుకో, నిండిపోయింది ఇవాళ వాడుకో. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. పొరులు పోతుంది ఇంకొకరికి, నువ్వు తినా. దేవుడు నిన్నెప్పుడు కూడా నువ్వు ఆశీర్వదింపబడాలి, నీతో పాటు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లే దేవుడు నిన్ను చేస్తున్నాడు. నా మాట అర్థమవుతున్న వారు చెప్పాలి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఏమంటారు తెలుసా?
దేవుడు ఇస్తున్నాడు కానండి నాకే సరిపోవట్లేదు. ఎందుకు సరిపోవట్లేదు తెలుసా? నువ్వు పడేసుకుంటున్నావు. ఆ పడేసిన గంపలు ఎత్తితే 12 గంపలు అవుతాయి. ఆ 12 గంపలో గంప పక్కోడికి దిక్కుమాలోడికి నిన్ను దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో తెలుసా? నీవు దీవించబడాలి, నీతో పాటు నీవు అనేక మందికి దీవెనకరంగా ఉండాలనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు సరిపడినట్లు ఇస్తాడు, నీ దిక్కుమాలోడు పక్కన ఉన్నవాడు కూడా సరిపడేటట్లు దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆడిది నువ్వే తినేతావు, వీడిది నువ్వే తినేతావు. ఇవ్వాలండి. నీ ఆదాయంలో కొంత ఖచ్చితంగా ఎప్పుడైనా సరే నీ ఆదాయంలో కొంత, నీ సంపదలో కొంత దిక్కుమాలను వానికి సహాయము చేయాలా, పక్కవానికి ఉపకారం చేయాలా, ఆపదలున్న వాడికి సహకరించాలా. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఈరోజు నన్ను ఈ మాట చెప్పినవండి. మోషే చేతిలో ఉన్న కర్రని దేవుడు ఆశీర్వదించాడు. దావీదు చేతిలో ఉన్నటువంటి ఒడిసెలని దేవుడు ఉపయోగించుకున్నాడు. ఆ యొక్క ఎలీషా శిష్యురాలు యొక్క భార్య ఇంట్లో ఉన్న నూనెనే దేవుడు ఆశీర్వదించాడు. ఆ యొక్క 5,000 మంది కూర్చున్నప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపల్ని ఆశీర్వదించాడు. ఈరోజు నన్ను ఈ మాట చెప్పానండి. నీ ఇంటిలో ఉన్న దానిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నువ్వు చేసే పనిని దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. దాని ద్వారా నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నిన్ను బలవంతులుగా చేయబోతున్నాడు. నిన్ను దీవెనకర్తగా చేయబోతున్నాడు. నిన్ను అనేక మందికి దీవెనకరంగా మార్చబోతున్నాడు. అనేక మంది ఎదుట నీ తలను పైకెత్తబోతున్నాడు. నీ శత్రువులు ఎదుట నిన్ను బలవంతులుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో కొరత దాని కోసం ఎదురు చూడద్దు. ఉన్న దానిని దేవుడి చేతకు అప్పగించు. దాని ద్వారానే నీ జీవితము దీవెనకరంగా మార్చబడబోతుంది. హల్లెలూయా. నువ్వెంత సంపాదిస్తున్నావో దానినే దేవుడు ఎలా ఖర్చు పెట్టమన్నాడో అలా ఖర్చు పెట్టు. దానినే దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు, మిగిలినట్లు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదకరమైన జీవితం మనందరి జీవితంలో ప్రభు అనుగ్రహించి తన మహిమలు స్థిరపరచును గాక. తల్ల వంచని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడును కృపగలిగిన తండ్రి, జీవాధిపతి మీకే స్తోత్రాలు నాయనా. అయ్యా ఇగో తండ్రి, అద్భుతాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్య విటుల ప్రతి బిడ్డని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇగో తండ్రి, వారికి ఉన్నదానిని ఆశీర్వదించే దేవుడవు, వారికి ఉన్నదానితోనే వారిని బలపరిచే దేవుడవు, వారికి ఉన్నదానినే నీ మాట విన్నప్పుడు దానిని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడవు. అయా నీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి దానిని నాయన, వారి జీవితంలో ఉన్న కష్టార్జితాన్ని నీ నామమును బట్టి ఆశీర్వాదకరంగా మార్చబడును గాక, దీవెనకరంగా మార్చబడును గాక. వారి కష్టార్జితము దీవెనకరంగా మార్చబడును గాక. అయా వారి యొక్క ఉద్యోగము దీవెనకరంగా మార్చబడును గాక. అయా నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందండి. వారి అవసరాలు తీర్చబడును గాక, వారి రుణములు తీర్చబడును గాక. అయా నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందమని అయా వీరుడి వాక్యం అవృధులు నాటింపచేయండి. నీ కృప చేత భద్రపరచబడి యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచు అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.